తెలుగు జాతి గర్వం కాకతీయ సామ్రాజ్యపు వీరవనిత రాణి రుద్రమదేవి మరణానికి అసలు కారణమేంటో మీకు తెలుసా? ఆమె జీవితంలో చివరి రోజులు ఎలా గడిచాయో మీకు తెలుసా? సింహంలా పెరిగిన గణపతి దేవుడి బిడ్డ రుద్రమదేవి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించింది. కానీ పితృస్వామ్య సమాజం తారాస్థాయిలో ఉన్న నాటి కాలంలో సింహాసనం మీద ఒక మహిళ కూర్చోవడం చాలా మందికి నచ్చలేదు. తిరుగుబాటు చేశారు. రుద్రమదేవి వారిని ఓడించింది. కానీ ఒక్కడు మాత్రం రుద్రమదేవిని వెన్నుపోటు పొడిచాడు. అతనే అంబయ్య దేవుడు. క్రీస్తు శకం 1273లో నెల్లూరు సామంతుడు రుద్రమదేవి నమ్మకస్తుడైన జగని దేవుడు మరణించాడు. ఆయన తర్వాత ఆ ప్రాంతం ఆయన బంధువైన అంబయ్య దేవుడి చేతుల్లోకి వెళ్ళింది. కొంతకాలానికే తిరుగుబాటు జెండా ఎగరేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంబయ్య దేవుడి తిరుగుబాటును రాణి రుద్రమదేవి సహించలేదు. కోటలో కూర్చుంటే పని జరగదని తానే స్వయంగా కత్తిపట్టి గుర్రమెక్కి అంబయ్య దేవుడిపై యుద్ధం చేసింది. 1289లో నేటి నల్గొండలోని చెందుపట్లలో ఇరు వర్గాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రుద్రమదేవి వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు విడిచింది. యుద్ధ భూమిలో ప్రాణాలు వదిలేయడంలోనే వీరుల గొప్పతనం ఉంది. అందుకే రుద్రమదేవి ఒక మహిళ కాదు, ఒక పరాశక్తి. రుద్రమదేవి జీవితంపై చేసిన పూర్తి వీడియో లింక్ కిందిస్తాను, చూసేయండి.